మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైలైట్ ఫంక్షన్ హాల్ వెనుక అంగరంగ వైభవంగా మాత్రం శ్రీ 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 రాజశ్యామల సహిత సుదర్శన నారసింహ మహాయజ్ఞం మాత్రం కొనసాగుతుంది. దీనికి మాత్రం ముఖ్య అతిథులుగా శృంగేరి ఆస్థాన పండితులు శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు మనతో పాటు ఉన్నారు. ఈ రాజశ్యామల యాగం ముఖ్య ఉద్దేశం అని తెలుసుకునే ప్రయత్నం. నమస్కారం ముందుగా పండితులు గారికి. ఈ రాజశ్యామల యాగం అసలు విశిష్టత ఏంటి? రాజశ్యామల యాగం సర్వాభీష్టములను ఇచ్చేటువంటి యాగం. అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబికా, చండికా, దుర్గా, పరమేశ్వరి స్వరూపమైన సర్వదేవతామూర్తి కాబట్టి మాతంగి అనేటువంటి పేరు కలిగినటువంటి రాజశ్యామలాదేవి యొక్క ఈ యాగం చేయటం వల్ల ఎటువంటి ఐహికమైనటువంటి కోరికలున్నా ఆ కోరికలు ఇంతకుముందే నేను చెప్పాను, ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైనప్పటికీ కూడా ఆ కోరికలను అమ్మవారు తీరుస్తుంది. కాబట్టి సర్వ అభీష్టములను తీర్చేటువంటి యాగం ఈ యాగం. భక్తులు ఈ యాగంలో ఎట్లాంటి నియమ నిబంధనలు పాటించాలి? ఈ యాగం చేసుకున్న వారికి ఎలాంటి కోరికలు నెరవేరుతాయి? ఈ యాగంలో నియమ నిబంధనలు అనేటువంటివి ప్రతి యాగానికి ఒకే పద్ధతిలో ఉంటాయి. కాబట్టి ఏకభుక్తం, అలాగే కోపం లేకపోవటము, నియమంగా ఉండటము, శుద్ధమైనటువంటి వస్త్రములను ధరించడము, ఇలా భోజన నియమాదులు, మాంసాహారాన్ని త్యజించటము, సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవటం లాంటివి చేస్తూ ఈ యాగంలో కార్యక్రమంలో పాల్గొనాలి. కర్తృత్వ భావన అంటే నేను చేస్తున్నా అనే భావన లేకుండా అమ్మవారి అవకాశం నాకు ఇచ్చింది అనే భావనతో ఈ యాగంలో పాల్గొంటే అమ్మ తప్పకుండా అన్నీ ఇస్తుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే లెక్క. రాజశ్యామల యాగం చేయడం వల్ల అధికారము వస్తుంది, పదవులు వస్తాయి, ధనం వస్తుంది, రకరకాల ప్రచారం జరుగుతుంది. నిజానికి ఏం అసలు ఈ యాగం చేయడం వల్ల ఏం జరుగుతుంది? రాజశ్యామల యాగం వల్ల కేవలం పదవులు మాత్రమే రావు. అంటే ఈ మధ్యకాలంలో రాజశ్యామల అనగానే పదవి వస్తుంది అనుకుంటున్నారు. పదవుల కోసం మాత్రమే ఈ యాగం కాదు. అమ్మ పదవి అనేటువంటిది ఒక భాగం మాత్రమే. కాబట్టి ఏదో రాజకీయ నాయకులు యాగం చేశారు కాబట్టి వాళ్ళకు పదవులు వచ్చాయి కాబట్టి అందరికీ పదవులు వస్తాయా అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా పదవుల కోసం చేస్తున్నారా? పదవుల కోసం చెయ్యట్లే రాజశ్యామల యాగం. రాజశ్యామల యాగం అనేటువంటిది అమ్మవారి అనుగ్రహం కోసం చెయ్యాలి. వాక్శుద్ధి వస్తుంది, శత్రుదృష్టి తొలగిపోతుంది, సంపదలు కలుగుతాయి, అంటే సమస్తము లభిస్తాయి. ఒక పదవి అనేటువంటిది దాంట్లో ఒక భాగం మాత్రమే. కాబట్టి ముందు ఈ ఆలోచన విధానం నుంచి బయటకు రండి. రాజశ్యామలాదేవి అంటే రాజశ్యామల మాత్రమే పదవిస్తుందా? అలాగే ఇక్కడ వారాహి ఇవ్వలేదా? లలితా పరమేశ్వరి ఇవ్వలేదా? అంటే ప్రతి దేవత పదవి ఇచ్చేటువంటి దేవతనే. ఆ పదవి అనేటువంటిది నీకు రావలసినటువంటి యోగంలో ఉంటే అది శీఘ్రంగా నీకు అందేట్టుగా చేస్తుంది దేవతాశక్తి. కాబట్టి యాగం అనేటువంటిది కేవలం పదవుల కోసం మాత్రమే చేస్తారు అనే భావన నుంచి బయటకు వచ్చి అమ్మ అనుగ్రహం కోసం మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము అనే భావనతో కనుక మీరు ఈ యాగంలో పాల్గొంటే మీకు చాలా వరకు కోరికలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ భావన ముందు మానుకోండి. అందరు ప్రజలకు చెబుతున్నాం ఏమిటి అంటే రాజశ్యామల అనగానే పదవి, రాజశ్యామల అనగానే పదవి. ముందు ఈ దృక్కోణం మార్చండి. ఈ దృక్పథం మార్చి ముందు భక్తితో చూడండి, తాదాత్మ్యంతో చూడండి, ఇన్వాల్వ్ అయ్యి చెయ్యండి, కర్తృత్వం భావన లేకుండా చెయ్యండి. అంటే పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఈ యాగం కనుక చేస్తే అన్నీ ఇస్తుందమ్మ, అన్నీ వస్తాయి. దానికి ఈ రాజశ్యామల యాగం నిర్వహించడం వల్ల రాజ్యాధికారం కోసం కాదు, ప్రజలు సుభిక్షంగా ఉంటారు, భక్తుల ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కురుస్తాయి ఈ యాగం చేయడం వల్ల అని చెప్పి మనతో పాటు శృంగేరి ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచాల నుండి. అందరూ ఈ మూల మీదకి ఎవరు రావద్దు. ఇక్కడ ఉన్నాడు, ఒక నలుగురు ఉన్నాడు సేవా సమితి వాళ్ళు, ఇట్లా ఉన్నాడు అంతే.
ఇవాళ విశేషమైనటువంటి క్రమార్చన కాబట్టి విశేష గ్రీన్ కలర్ అంతేనా ఇంకేమైనా ఉన్నదా? ఆ గౌరమ్మకు శక్తి వస్తుంది. మీరు ప్రకారంగా అనుకున్న దానికంటే అది విశేషంగా బయటికి వెళ్ళిపోయి ఒక 800-900 మంది ఇక్కడ కనిపిస్తున్నారు. ఎట్లా సీనన్నా అని మాట్లాడితే మీరే చెప్పుండి అయ్య గారు, మీరు చెప్పిన దానికి మేము ఏదంటే దానికి పూజా సామాగ్రి ఏది ఉన్నా కూడా మేము తెప్పిస్తామని చెప్పారు. సామాగ్రి అన్నీ కూడా ఇప్పుడు ఈ నిన్నటి వరకు రిసిప్ట్లు కట్టైన వాళ్ళందరికి కూడా ఇక్కడ రసీద్ చింపిన వాళ్ళందరికి కూడా కాబట్టి ఇప్పుడు ఎలా ఉన్నారో వెళ్ళేటప్పుడు కూడా అది ఫాలో అయ్యాము. ఒక సహకరించడానికి కోరుతున్నాం. ఉత్తమం సూర్యకాంతోత్రాన్ని ఇలాంటి మహాగా అగ్ని మథనము చేసి భజనతోని మాత్రమే అక్కడ అగ్ని వస్తుంది. గట్టిగా చెప్పాలి. హర జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర భగవానికి భక్తి గుణం సర్వం పురుషః విరాజో అధిపురుషః సయాదో అత్యరిష్యత దేవాయజ్ఞవదం వద అతి ఎక్కువ కనిపిస్తుంది స్వామి. వారి ప్రవచనాలు డైలీ వింటాం కాబట్టి కొంత మీరు దయచేసి వినండి. అక్కడ వేరే ఒకరు ఇద్దరు ఏమైనా పాత బుక్స్ అది దయచేసి సహకారం. సమూహమంతా లోపల ఉండేది ఎవరు? బైంద వాసన. మనిషి బుద్ధించి పుట్టలేకుండా
సనాతన ధర్మ శివానుగ్రహద పంచకృత్యపరాయణ హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణే నాదరూపా నామరూప వివర్జిత. అది మీరు ఆ బ్యాగులు మా వాళ్ళు రాలేదు కదా, మా వాళ్ళకి బ్యాగ్ మీరు గౌరీని ఆవాహనం చేసి కుంకుమార్చన చేయండి దయచేసి. ఇంకొక 10 నిమిషాలు అది కూడా మాత్రమే ఉండాలి. ఒకటి అప్పేసినాను, మీరు శ్రద్ధతో పూజ చేయండి. తోటి మధ్య 2 వేళ్ళు పట్ల వేలతోటి కుంకుమలాలస మంజుల వాగ్విల కుజే జమ్ర కళావదంసే కుజోన్నతే కుంకుమరాగశోణే భవనవాసిని జయమానందనయే. భాగ్యాన్ని ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థన చేయండి. చెబుతాను. సర్వేషాం దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి ద్వారా పుత్ర పౌత్రాభివృద్ధేన కుంకుమార్చన విధానేన రాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధే హరిద్రాబింబే రాజమానంగీ దేవి మావాహయామి స్థాపయామి పూజయామి. మన భక్తికి అమ్మవారు వస్తుంది సకుటుంబంగా. గణపతి హరిద్రాబింబము నవరత్న ఖజిత హేమదివ్య సమర్పయామి.